ఇలా సంతోషంగా బ్రతుకుతున్నాం. ఒకవేళ ఆ ఆవు ఇంకా మా దగ్గరే ఉండుంటే మా శక్తి సామర్థ్యాలు మాకే తెలిసిండేవి కావు అని అనగానే ఆ శిష్యుడికి అప్పుడు అర్థమవుతుంది ఆ రోజు గురువుగారు తనతో పాటు ఆ ఆవును ఎందుకు తీసుకెళ్లారో అని. మన జీవితంలో కూడా అదే జరుగుతుందండి. ఏదైనా వ్యాపారంలో నష్టపోతే లేదా ఇంకే విధంగానన్నా నష్టపోయినా తలపట్టుకొని బాధపడటం కాకుండా నాకెందుకు ఇంత అన్యాయం చేశావని ఇదిగో మీలాగే ఆ దేవుణ్ణి సైతం తిట్టుకుంటున్నారు. ఆ గురువుగారిలాగే శివయ్యే వచ్చి మన ఆవును మనకి దూరం చేసి మనం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చేమో అని సంకేతం ఇస్తున్నాడేమో ఆలోచించండి.